జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 మీ ఈటీవీలో. జానకి, ఇందాక అసలు విషయం తెలుసుకోకుండా తొందరపడి కోప్పడ్డాను. తప్పుగా అనుకోకు. మీరే అన్నారు కదా, మాట జారినా తూటా పేలినా వెనక్కి తీసుకురాలేమో అని. ఇప్పటికైనా నన్ను అపార్థం చేసుకున్నారన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. అదే సంతోషం. జానికి, నాకు విషయం అర్థం కావట్లేదు. ఈ పచ్చడిలో ఇన్ని ఐటమ్స్ వేయడం ఎందుకు? ఏదో ఒక్క ఐటంతో దీన్ని టేస్టీగా తయారు చేయొచ్చు కదా. చేయొచ్చు, కానీ అలా చేస్తే అది మన జీవన విధానానికి ఉదాహరణ ఎలా అవుతుంది? జస్ట్ రోటి పచ్చడిలాగే అదో రకం పచ్చడి అవుతుంది అంతే. ఏంటి, ఉగాది పచ్చడి మన జీవన విధానానికి ఎగ్జాంపులా? అవును. ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులుంటాయి. షడ్రుచులు: తీపి, వగరు, చేదు, పులుపు, కారం, ఉప్పు. అవి మనిషిలోని 6 భావోద్వేగాలకి ప్రతీకలు. జీవితమంటే ఒక సుఖమే కాదు, అందులో చేదు లాంటి కష్టాలు ఉంటాయి, పులుపు లాంటి నష్టాలు ఉంటాయి. ఏడుపులు, పెడబొబ్బలు, ఇష్టాలు, ద్వేషాలు, ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఒకే రీతిలో ఆస్వాదిస్తూ, నవ్వుతూ, నలుగురిని నవ్విస్తూ సరదాగా జీవితాన్ని జీవించమని మనకు నేర్పేదే ఈ ఉగాది పచ్చడి యొక్క తత్వం. ఒక్క చెంచాడు పచ్చడిలో ఇంత ఫిలాసఫీ ఉందా? గ్రేట్. మరి ఏమనుకున్నావు? ఇదొక్కటే కాదు, మన తెలుగు సంస్కృతిలో ప్రతి పండగకి ఒక ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్క సంప్రదాయానికి ఒక అంతరార్థం ఉంటుంది. తీసుకో. నాకేం అక్కర్లేదు నీ ప్రసాదం. నాది నీది ఏంటి? ఈ పండగ మనందరిది. వద్దని చెప్తే అర్థం కాదా? కుముదా, ఏంటా తలబిరుస్తాను? ప్రసాదాన్ని కాదనకూడదు. తీసుకో. సరే. మీరు కూడా తీసుకోండి. నేను తర్వాత తీసుకుంటాలే అమ్మా. ఉన్నవారు లేనివారు అన్న భేదాలు మనుషుల మధ్యనే. దైవం దృష్టిలో అందరూ సమానులే. వచ్చి తీసుకోండి. రుద్రాణి, నీకు ఆ అమ్మాయిని చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా? అవునమ్మా, తన మాట నడవడిక చూస్తుంటే అచ్చం మన దాక్షాయంలాగే అనిపిస్తుంది.